హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో చూడొచ్చు, మన థర్డ్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన సంగతి అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే. బట్ కొంచెం మన ఛానల్ దానికి సంబంధించి డిలే ఉంది అప్డేట్ అయితే, కొంచెం వర్క్ వల్ల. ఇప్పుడు మీరు చూసుకుంటే దానికి సంబంధించి పర్సంటేజ్లు అనేది చూడొచ్చు. మన తెలుగు స్టేట్ చూసుకుంటే, తెలంగాణలో అయితే చూసుకుంటే 98, 97, 95 అయితే మీరైతే చూడండి, 100 ఉంది. అదేవిధంగా ఆల్మోస్ట్ 77 నేమ్స్ అయితే వచ్చినాయి. కంప్లీట్గా 99%, 98% ఉంది. మరి ఇప్పుడు ఫోర్త్ లిస్ట్లో ఎంత కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనమైతే చూసుకుంటే కనుక, ఫోర్త్ లిస్ట్లో కూడా ఇంచుమించు ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుందండి. 95 to 100 మధ్యలో కట్ ఆఫ్ అనేది మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అంతకంటే తక్కువ కట్ ఆఫ్ అనేది ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అయితే లేదు. చాలామంది అభ్యర్థులు దీనిపైన ఇంట్రెస్ట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది ఈ కట్ ఆఫ్ చూసి. సో వేరే వాటికైతే అప్లై అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే కూడా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారో మీరు మిగతా వాటి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే టైం అనేది వృధా కాకుండా మీకైతే డైరెక్ట్గా అయితే చెప్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇంకా మీరు దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పటివరకు ఉంది, 3rd వరకు అవుతుంది. సో మీరు జూన్ 3rd వరకు అయితే అవకాశం అవుతుంది. సో దాని తర్వాత 10 days అంటే 15 days అనేది మీరు యాడ్ చేసుకోండి. 3 + 15 చూసుకుంటే కనుక 3 + 15 అంటే 18, అంటే 18, 19, 20 ఈ డేట్స్లలో, 18 to 20 ఈ డేట్స్లలో మీరైతే 4th మెరిట్ లిస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 18 to 20 ఈ డేట్స్లలో మీరైతే 4th మెరిట్ లిస్ట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో కట్ ఆఫ్ అనేది కూడా యాస్టేజ్గా అంతే ఉంటుంది. మేబీ 98 కూడా ఉండొచ్చు, 98 to 100 ఉండొచ్చు, 95 సారీ 2024 రాగైతే ఎలాంటిది లేదు. ఎందుకంటే 2024లో ఇంతగా అయితే మరీ స్టేజెస్ అయితే చెప్పలేరు. సో ఇక్కడ మనం నార్త్ ఈస్ట్ చూద్దామండి. ఒకసారి నార్త్ ఈస్ట్కి సంబంధించి లిస్ట్ చూసుకుంటే కనుక, నార్త్ ఈస్ట్లో వచ్చేసి నేను ఒకసారి నార్త్ ఈస్ట్ లిస్ట్ అయితే సప్లిమెంటరీ లిస్ట్ ఓపెన్ చేస్తాను. సో దాంట్లో చూస్తే కనుక ఎంత ఉంది కట్ ఆఫ్స్ అనేది కొంచెం దాంట్లో తక్కువగా ఉంటాయి. సో 97, 91, 90 ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు 71 అని చెప్పేసి పీడబ్ల్యూడీ వారికి ఉంది. ఎస్టీ వారికి కూడా 90 ఉంది. సో మేబీ ఇందులో కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. కానీ నార్త్ ఈస్ట్కి అయితే చాలామంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. సో మీరైతే చూడొచ్చు ఎన్ని నేమ్స్ అయితే ఉన్నాయో. మేబీ ఇక్కడ 90 నుంచి అవకాశం అవుతుంది. మన తెలుగు స్టేట్లో వచ్చేసి 95 వరకు ఉంది కదా, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 90 వరకే ఉంది. సో మీరైతే దాన్ని అయితే గమనించండి. సో నార్త్ ఈస్ట్లో నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను, నార్త్ ఈస్ట్కి అయితే అప్లై చేసుకోండి ఖచ్చితంగా. పోస్టల్ డీటెయిల్స్లో చేయాలనుకుంటే 568 నేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 87 ఉన్న వారికి కూడా వచ్చింది, 86 ఉన్న వారికి వచ్చింది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక. సో ఇది గైస్, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.